హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా రేచీకట్టతో కానీ కంటి మస్కలతో కానీ అంటే దగ్గర చూపు లేదా దూరం చూపు కానీ సహజంగా కొంత వయసు పడేదా తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ జనరేషన్ లో చాలా మంది చిన్న పిల్లలకే సెల్ ఫోన్స్ వల్ల కానివ్వండి, లేదా ఎదుకంగా చదవడం వల్ల కానివ్వండి, సరైన లైట్ లో చదవకపోవడం వల్ల కానివ్వండి, కంటి చూపు అనేది క్రమక్రమంగానే తగ్గిపోతుంది అతి చిన్న వయసులోనే. సో అలాంటి వారికి అవిసె చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనం చేయవలసినది చాలా చాలా సింపుల్. అవిసె చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ ఆకుల యొక్క రసాన్ని 1 టీ స్పూన్ మోతాదులో ప్రతిరోజు తాగించండి. అలా 30 నుంచి 60 రోజుల పాటు కనుక తాగించినట్లయితే కంటి చూపు అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇది పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా మరీ చిన్న పిల్లలు కాదంటే అట్లీస్ట్ 15 years ఎబో ఉన్న వాళ్ళకు తాగించవచ్చు. పెద్దవాళ్ళు ఏ వయసు వాళ్ళని తాగినా ఈ కంటి మస్కల జబ్బు కానివ్వండి, రేచీకట్లు, ముఖ్యంగా నైట్ బ్లైండ్నెస్ అంటారు కదా, అంటే కొంచెం సాయంత్రం కాగానే వాళ్ళకి కళ్ళు సరిగ్గా కనబడవు, ఇలాంటి సమస్యలతో బాధపడదు. దీనికి యాక్చువల్గా ఎలాంటి వైద్యం కూడా ఉండదండి అలోపతిక్ లో. కాబట్టి కేవలం ఆయుర్వేదిక్ ఇలాంటి చిట్కాల ద్వారా మాత్రమే మనం దీన్ని క్యూర్ చేసుకోగలుగుతాము. సో ఈ అవిసె గింజల రసం అనేది కూడా మనకు ఎక్కువగా కంటి మెదడు మీద ఎక్కువగా పనిచేస్తుంది. అంటే మెదడు యొక్క నరాలను బలోపేతం చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, తద్వారా కంటి చూపు అనేది మెరుగుపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో అంతేకాకుండా దీనిలో విటమిన్స్ కూడా, విటమిన్ ఏ కూడా చాలా అధికంగా ఉండడం వల్ల ఈ కంటి చూపును ఎక్కువగా త్వరగా ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవిసె. సహజంగా అప్పుడప్పుడు అవిసె గింజలు కూడా నానబెట్టుకొని తిన్నా కూడా కొంతవరకు మేలు అనేది జరుగుతుంది. ఆకుల రసం అనేది చాలా అద్భుతంగా ఫలితాన్ని అందిస్తుంది. సో ఎవరైనా సరే ఇలాంటి కంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉండవు. ఇక మీకు మరి ఏదైనా ఇబ్బందిగా ఉంటే, అంటే ఒకవేళ కొంతమందికి మరీ గుడ్డు తెల్లగా అయిపోయి లేదంటే మరీ మొత్తం బ్లైండ్నెస్ వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పలేము. బట్ ఈ జనరేషన్ ప్రకారం ఇప్పుడు మస్కలు లేదా కొంతమంది బోర్డు మీద రాస్తున్నాయి కనబడకపోవడం, లేదా దగ్గర పెడితే కానీ కనబడకపోవడం, లేదా దూరం పెడుతుంటేనే కనబడుతూ ఉండడం, ఇది చిన్న ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ సమస్య అధికంగా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు, సూచనలు అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది. సో మీకు అంతేకాకుండా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.